సనాతన ధర్మంలో మన మన సిద్ధాంతంలో చెప్పింది ఏంటంటే కర్మ సిద్ధాంతం, పునర్జన్మ సిద్ధాంతం, పరమాత్మ. ఇవి ఇంపార్టెంట్ అన్నట్టు, చాలా పెద్దపీట వేసేటివి. నీ కర్మ ద్వారా నీ జన్మను నిర్ణయించుకోవడం అనేది ఉంటుంది. ఇప్పుడు ఆ జన్మ అనేది చివరికి మళ్ళీ జన్మ లేకుండా చేసుకోవడం అనేది మనకు సంబంధించిన మార్గం. ఇప్పుడు భక్తి మార్గంలో ఎలా చెప్తారంటే, నువ్వు వెళ్ళిపోయేటప్పుడు ఆ భగవన్నామ స్మరణ చేసుకుంటే నువ్వు ఆ లోకానికి వెళ్ళిపోతావని చెప్తారు. కానీ మన దాంట్లో ఇప్పుడు మనది మోక్షము అనేది మనది ఏంటంటే పునర్జన్మ, అంటే మళ్ళీ జన్మ లేకుండా చేసుకోవడం, అంటే జన్మరాహిత్యం. అదే నువ్వే ఆ పరమాత్మ, ఆ చైతన్య శక్తి ఏదైతే ఉందో అది నీవే అని తెలుసుకోవాలి. అప్పుడు దాన్ని మోక్ష మార్గము అని చెప్తారు. కాకపోతే అది అందరూ ఏమనుకుంటారంటే, నేను వెళ్ళిపోయేటప్పుడు నేను ఆ మార్గంలో, అంటే ఆ సాధనలో నేను వెళ్ళిపోయేటప్పుడు ఆ సాధనలో ఉండి నేను వెళ్ళిపోతే నాకు మోక్షం వస్తుందని చాలామంది అనుకుంటుంటారు. కానీ అది కాదు. నీవు శరీరంతో ఉన్నప్పుడే నేను ఈ చైతన్య శక్తిని, నేనే పరమాత్మ స్వరూపాన్ని, ఇది అంతా ఏదైతే ఆవహించి ఉన్నదో ఆ చైతన్యాన్నే నేను, ఈ శరీరాన్ని నేను కాదని ఎప్పుడైతే నీకు దృఢపరుచుకుంటావో నువ్వు అప్పుడు అదే దాన్ని మోక్షం అంటారు. వెళ్ళిపోయేటప్పుడు అట్లా వెళ్ళిపోయేటప్పుడు అది అంటే ఆ స్థితి ఎట్లుంటుంది అనేది ఇప్పుడే నేను చెప్పలేను. కాబట్టి ఇప్పుడు ఉన్న స్థితిలోనే దాన్ని సాధించాలి మనం. నువ్వు ఈ శరీరం దృఢంగా ఉన్నప్పుడే నువ్వు మోక్ష స్థితిలోకి చేరుకోవాలి. అంటే ఈ శరీరము నేను కాదు అనే అయితే ఎప్పుడైతే నువ్వు నీ సంకల్పం అది దృఢమవుతుందో నీ యొక్క అది అప్పుడే నువ్వు నీ యొక్క ఈ జన్మను సఫలం చేసుకున్నట్టు. దానికి ఏం చేయాలంటే, ఇప్పుడు మనకిచ్చిన సాధన చాలా ఉపయోగపడుతుంది. ఈ సాధన ఒకటే చేయంగానే సరిపోదు. ఈ సాధనతో పాటు విచారణ ఉండాలి. మన మార్గానికి విచారణ అనేది సుప్రీం. చాలా అది ఎంత విచారణ ఉందా అంటే, నీ మనస్సును ఎప్పుడు నీ బుద్ధితోని దాన్ని నియంత్రిస్తూ ఉండాలి. అది నీ మనసు ఎప్పుడు అది నీకు నీ గత జన్మ వాసన వలన, నీ యొక్క కర్మల వలన అది ఎప్పుడు నిన్ను అది పక్కకు తీసుకుపోతూనే ఉంటుంది. నువ్వు ఎంత మార్గంలో ఉన్నా, సాధన చేసినా నిన్ను ఎప్పటికీ పక్కన తీసుకుపోతూనే ఉంటుంది. అంటే ఈ ప్రపంచంలో నీకు కళ్ళతో చూసిన దాన్ని, ప్రతి ఒక్క దాన్ని అది విశ్లేషిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా దాన్ని మనము మనసును బుద్ధి ద్వారా విచారం చేయాలి. దాన్ని ఎప్పటికీ బుద్ధితోని ఆ కోతిని ఆ తాడుతోని పట్టుకున్నట్టు దాన్ని ఎప్పటికీ పట్టుకొని ఉండాలి. అది ఏం ఆలోచిస్తుంది, ఇది ఏం చెప్తుంది. ఇప్పుడు ఒక దాన్ని చూడంగానే ఒక ఆలోచన అది ఒకటి చెప్తుంటుంది. అది బుద్ధిని మళ్ళీ మన బుద్ధిని ప్రయోగించాలి. ఇది ఏం చెప్పింది నాకు, ఇది ఎందుకు అట్లా చెప్పింది, అట్లా. అంటే దీనికి అన్నిటికీ మనము అంటే ముందు ఈ సాధన ద్వారా మనకు తెలుసుకొని ఉంటాం అన్నట్టు, ఏది కరెక్టు మనకు ఏది కాదు అనేది. అది తెలుసుకొని ఉన్నప్పుడు మనము ఇది తెలుసుకోగలుగుతాం. మనసు ఏం చెప్తుంది మనకు ఎప్పటికీ ఆలోచించాలి. అంటే ఇప్పుడు నీకు ఇక్కడంతా ఇప్పటిదాకా డిస్కషన్ అయింది. అది ఒక్కొక్కరికి మనసు నీకు ఒక్కొక్కటి చెప్తూ ఉంటుంది, అది ఇట్లా బాగుంటుంది అట్లా బాగుంటుంది అని. మళ్ళీ ఇప్పుడు దాన్ని మనం ఏం చేయాలంటే బుద్ధితోని మళ్ళీ దాన్ని ఆలోచించాలి. ఇది ఇప్పటిదాకా నాకు ఏం చెప్పింది, ఇది ఎంతవరకు కరెక్టు, అది కరెక్టే చెప్పిందా, ఇట్లా ఎప్పటికీ బుద్ధిని ప్రయోగిస్తూ ఉండాలి మనం. అప్పుడు మాత్రమే మనము అన్ని విషయాలలో
నేనేం చేస్తున్నా. ఇప్పుడు మనం సాధనలో కూడా రోజు మనం సాధన చేస్తాం 3 పూటల. అప్పుడు మనకు ఏం ఆలోచనలు వస్తున్నాయి, మనం ఎంతవరకు మనసును నిలబెట్టగలిగినాం, అది ఏం ఆలోచించింది ఇప్పటిదాకా, ఇవన్నీ మనము బుద్ధితోని మనం ఎప్పటికీ విశ్లేషణ చేస్తూ ఉండాలి. మన శరీరాన్ని ఎప్పటికీ ఒక అబ్జర్వేషన్లో పెట్టుకోవాలి. మనకు ఏం ఎటువంటి లోపల ఏమంటుంది, ఏం భావనలు వస్తున్నాయి, ఎందుకు వచ్చింది, ఈ టైంలో ఇది రావద్దు కదా, ఇట్లా ప్రతి ఒక్క దాన్ని మనం అట్లా మన ఎప్పుడు కానీ ప్రపంచంలో ఎన్నో ఉంటాయి. మనం అమ్మగారు ఇప్పుడు చెప్పినట్టు రాజయోగం మనది, బాధ్యతలతోని సంసారంలో ఉన్నాం మనం. కాబట్టి ఇప్పుడు అమ్మగారు చెప్పిన యోగస్థ కురు కర్మ అని నీ ప్రతి ఒక్క కర్మ నువ్వు యోగివై చేస్తూ ఉండాలి. దేనికి అంటుకోకుండా కర్మలు చేసుకుంటా ముందుకు పోవాలి. అది విచారంతో మనం సాధించవచ్చు అనేది నాకు నేను చేసిన సాధన ద్వారా కానీ అంటే నా యొక్క అంటే నేను అనుభవించేది అట్లా చేస్తే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం అనేది ఇప్పటిదాకా నేను చేస్తున్న సాధన యొక్క ఫలితం ద్వారా నేను అబ్జర్వ్ చేస్తున్నది మీతోని పంచుకున్న. దీంట్లో ఏమన్నా ప్రయాణ విషయాలు అది ఇలా ఏమన్నా తప్పులు ఉంటే అమ్మగారు అది నిర్వహిస్తారు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అమ్మగారు కాశీ అని అనగానే నాకు నా మనసు ఒకటి ఆలోచించింది. నేను మళ్ళీ దాన్ని అబ్జర్వ్ చేసిన అన్నట్టు అది ఒకటి గుర్తొచ్చింది. ఏమన్నా అంటే నాకు గురుగారితో ఒక కోరిక ఉండే. గురుగారితో స్టార్టింగ్లో చెప్పిన, గురుగారు ఒక 4-5 రోజులు మనం శ్రీశైలంలో యోగం చేసుకుందాం అందరం కలిసి వెళ్ళి అని అంటే, గురుగారు అన్న సరే అని ఆలోచన మంచిగా ఉంది, కానీ ఫస్ట్ ఒకటేసారి శ్రీశైలం ఎందుకురా, ఇక్కడ మనం మగ్దుంపూర్లో చేసుకుందామని ఒకరోజు 5 రోజులు ఇక్కడ ఒకసారి ప్రోగ్రాం పెట్టి ఇక్కడ కొంత సాధన చేసినాం. అంత ఒకరోజు మౌనము, ఒకరోజు ఇట్లా అది చేసినాం. కానీ అది శ్రీశైలం కోరిక తీరలేదు. అది గురుగారితో నాకు చాలా శ్రీశైలం అంటే అక్కడ గురుగారితో గడపాలనేది ఒకటి ఉండే, అది తీరలేదు. అది కాశీకి ఒకసారి వెళ్ళినాము, కానీ అది కూడా అంత అప్పుడు అక్కడ ఫస్ట్ మేము స్టే చేసుకుందాం అనుకున్నాం, కానీ ఆ స్టే కాలేదు అక్కడ కూడా. అట్లా అంటే కర్మ ఎంతో బలీయంగా ఉంటుందంటే అది కొన్ని మనం ఆలోచిస్తుంటే చాలా బలంగా పనిచేస్తుంది కర్మ. అది అందుకనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకు వచ్చిన ఈ జన్మను సార్థకం చేసుకోవాలంటే ఈ మనసు చెప్పింది ఎప్పుడు కానీ వినకుండా, శాస్త్రాన్ని తెలుసుకొని మనము రాంగ్ రూట్లో పోకుండా ఈ జన్మను ఇదే చివరి జన్మ చేసుకోవాలనేది నా యొక్క కోరిక. చాలా అబ్జర్వ్ చేయాలి, ఎందుకంటే ఇది మామూలు కాదు. చాలా ఎట్లా అంటే నువ్వు 1-2 రోజులు యోగం మంచిగా చేసినావు అంటే 3వ రోజు అసలు నేను లేవకుండా చేసేస్తావు. తెల్లారు నువ్వు లేవవు, ఇంకా ఏ అవసరం రేపు చేద్దాం అట్లా ఎట్లుంటుందంటే ఒక బలమైన కారణం తెచ్చి నిన్ను పక్కన దోషేస్తుంది. అది ఎట్లా అంటే మామూలుగా ఉండదు. అది చాలా అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి, మనం చాలా అబ్జర్వ్ చేయాలి. అంటే గురువుగారు అన్న మాట ఒకటి గుర్తుకొస్తుంది. చంద్రగారులతో గురువుగారు అంటే ఏం చేయమంటారు స్వామి అంటే చనిపోయే అంటే చేయమంటారా అంటే అంత దృఢ సంకల్పంతో ఉంటేనే అసలు నా ప్రాణం అసలు నా ఈ శరీరాన్ని లెక్క చేయకుండా నువ్వు ముందుకు ఎప్పుడైతే పోతావో అప్పుడే మనం సాధించగలుగుతాం. అంతేగాని మనసుకు లొంగిపోయి రేపు ఎల్లుండి అంటే నా అనుభవంతో నేను కూడా అన్నీ 1-2 రోజులు మంచిగా ముందుకు పోతే 3వ రోజు అది ఏదో విధంగా ఒక ప్రపంచంలో కానీ ఇంట్లో కానీ మళ్ళీ ఎట్లా అంటే తీసుకొచ్చి మళ్ళీ ఎక్కువ పడిస్తుంది. అది అంత అట్లా ఉంటుంది. కాబట్టి మనం ఏదో గత జన్మ పుణ్యం వలన ఈ మార్గానికి వచ్చినాము, కానీ దీన్ని సాధించాలనేది బలంగా పెట్టుకోవాలి అందరూ కోరిక అనేది నా అభిప్రాయం.